నమస్కారం మిత్రులారా. జీవితంలో పరుగు పందెం లాంటి హడావిడి, చిక్కుముడులు, ప్రశ్నల మధ్య మీరు ఎప్పుడైనా ఇరుక్కుపోయినట్లు అనిపించిందా? మనసులో తరచుగా అశాంతిగా ఉంటుందా? భయం వెంటాడుతుందా? లేదా ఏది సరైన దారో అర్థం కావడం లేదా? మీరు బ్రతుకుతున్నారని అనిపిస్తున్నా? జీవితం యొక్క అసలు అర్థం, అసలు రుచి ఎక్కడో పోగొట్టుకున్నట్లు అనిపిస్తోందా? లోపల ఏదో వెలితిగా ఉందా? దాన్ని ప్రపంచంలోని ఏ వస్తువు, ఏ బంధం, ఏ విజయం పూరించలేకపోతోందా? అవునైతే మీరు ఒంటరి కాదు. ఈ అనుభవం నేటి మనిషికి బహుశా అతిపెద్ద నిజం. మనమందరం ఒక రకమైన కురుక్షేత్రంలోనే నిలబడి ఉన్నాం. అక్కడ మనలోనే నిరంతరం ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. మంచి చెడుల మధ్య, కోరికలు కర్తవ్యాల మధ్య, భయం ధైర్యం మధ్య, మోహం వివేకం మధ్య మనమందరం అర్జునుడి లాంటి వాళ్ళమే. తరచుగా గందరగోళంలో, దుంహకంలో, బాధ్యతల నుండి విముఖులమే ఉంటాం. ఎందుకంటే ఏమి చేయాలో, ఎందుకు చేయాలో, దీని అంతం ఏమిటో మనకు అర్థం కాదు. వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్ర మైదానంలో గొప్ప యోధుడు అర్జునుడు తన ప్రియమైన వారిపైనే ఆయుధాలు ఎత్తాల్సిన బాధతో కుంగిపోయినప్పుడు, అతని గాంధీవం చేజరిపోతున్నప్పుడు, అతని శరీరం వణికిపోతున్నప్పుడు, అతని మనసు తీవ్రమైన దుంహకంలో మునిగిపోయినప్పుడు, అతని సారథి, అతని స్నేహితుడు భగవాన్ శ్రీకృష్ణుడు అతనికి చూపిన మార్గం, ఇచ్చిన జ్ఞానం, అదే కాలాతీతమైన ఉపదేశం శ్రీమద్భగవద్గీత రూపంలో నేడు మనకు అందుబాటులో ఉంది. ఈ గీత కేవలం ఒక యుద్ధ సంభాషణ కాదు. ఇది జీవిత యుద్ధం, మనసు యుద్ధం గురించిన సంభాషణ. ఇది కేవలం ఒక పౌరాణిక కథ కాదు. ఇది మన లోపల జరుగుతున్న సంఘర్షణ యొక్క ఖచ్చితమైన చిత్రణ మరియు దాని నుండి బయటపడటానికి స్పష్టమైన మార్గం. ఇది కేవలం ఒక మత గ్రంథం కాదు. మనస్తత్వశాస్త్రం, తత్వశాస్త్రం మరియు జీవన కళల అద్భుతమైన సంగమం. ఈ రోజు మనం గీత యొక్క లోతులను అన్వేషించడానికి ప్రయత్నిద్దాం. ఆ ముత్యాల వంటి వచనాలను అర్థం చేసుకుందాం. అవి మనల్ని మన అసలు స్వరూపంతో కలపగలవు, మన అన్ని దుంహకాలకు కారణాన్ని తొలగించగలవు, మరియు జీవితంలోని ప్రతి క్షణాన్ని, ప్రతి సవాలును ఒక కొత్త దృక్పథంతో చూడటం నేర్పించగలవు. ఈ ప్రయాణం కొంచెం లోతుగా ఉంటుంది, కొంచెం సవాలుగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది మన నమ్మకాలను, మన సౌకర్యవంతమైన పెంకును వదిలి బయటకు రమ్మని చెబుతుంది. కాని నమ్మండి, ఈ ప్రయాణం యొక్క ఫలం పరమశాంతి, ఆహయం మరియు నిజమైన స్వేచ్ఛ. కాబట్టి మన మనసును తెరిచి ఉంచి ఈ జ్ఞాన గంగలో మునిగిపోయే ధైర్యం చేద్దాం. గీత యొక్క మొట్టమొదటి మరియు అత్యంత విప్లవాత్మక సందేశం మన ఉనికి యొక్క మూల సత్యంతో ముడిపడి ఉంది. అర్జునుడి దుంహకమంతా తన ముందు నిలబడి ఉన్న భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర బంధువులను తనవారు అని భావించడం వల్ల మరియు వారి శరీరాలు నశించిపోతాయనే ఊహతో వణికిపోవడం వల్ల కలిగింది. తాను చంపుతానని మరియు వారు చనిపోతారని అతనికి అనిపించింది. ఇక్కడే కృష్ణుడు మనమందరం జీవిస్తున్న అతిపెద్ద భ్రమపై దెబ్బ కొడతారు. మనల్ని ఈ శరీరంగా భావించే భ్రమ. కృష్ణుడు అంటాడు, అర్జున, నువ్వు ఎవరి కోసం శోకిస్తున్నావో వారు శోకించగిన వారు కారు. నువ్వు అనవసరంగా పండితుల వలె మాట్లాడుతున్నావు. జ్ఞానులు చనిపోయిన వారి కోసం గాని, బ్రతికి ఉన్న వారి కోసం గాని శోకించరు. ఎందుకంటే నువ్వు, నేను లేదా వారు అని అనుకుంటున్న ఈ శరీరం, ఇది మారే వస్తువు. బాల్యం, యౌవనం మరియు వృద్ధాప్యం వచ్చినట్లే మరణం కూడా ఈ శరీరానికి ఒక మజిలీ మాత్రమే. ఈ శరీరం పుడుతుంది, పెరుగుతుంది, మారుతుంది, క్షీణిస్తుంది మరియు మరణిస్తుంది. ఇది దాని స్వభావం. కాని ఈ శరీరం లోపల ఉన్న చైతన్యం, తెలుసుకునేవాడు, అనుభవించేవాడు, దీనిని ఆత్మ అంటారు. అది ఎప్పుడు పుట్టదు, ఎప్పుడూ మరణించదు. అది పుట్టుక లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది. అది ఎల్లప్పుడూ ఉంది మరియు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయుధాలు దానిని నరకలేవు, అగ్ని దానిని కాల్చలేదు, నీరు దానిని తడపలేదు, గాలి దానిని ఆర్పలేదు. అది నాశనం లేనిది, సర్వవ్యాప్తమైనది, స్థిరమైనది, అచలమైనది, సనాతనమైనది. మనిషి పాత బట్టలను వదిలి కొత్త బట్టలు ధరించినట్లే ఈ జీవాత్మ పాత శరీరాలను వదిలి కొత్త శరీరాలను పొందుతుంది. ఈ సత్యాన్ని తెలుసుకోకపోవడమే మన అన్ని దుంహకాలకు, అన్ని భయాలకు మూల కారణం. మనం ఈ శరీరాన్ని నేను అనుకుంటాం. ఆపై నేను తో ముడిపడిన ప్రతిదీ, నా కుటుంబం, నా సంపద, నా ప్రతిష్ట, నా నమ్మకాలు, నా ఆలోచనలు,
నా భావనలు వీటన్నింటిని పట్టుకుని కూర్చుంటాం. ఇవన్నీ శరీరంతో సహా ప్రకృతిలో భాగమని, మారేవని, అశాశ్వతమని మనం మర్చిపోతాం. నేటి సుఖం రేపు దుంహకంగా మారవచ్చు. నేటి మనవారు రేపు పరాయివారు కావచ్చు. నేటి జీవితం రేపు మరణంగా మారుతుంది. ఈ మారుతున్న ప్రపంచంలో మనం శాశ్వతమైన సుఖాన్ని వెతకడానికి ప్రయత్నిస్తాం. అందుకే నిరాశ చెందుతాం. కృష్ణుడు అంటాడు, ధీరుడు ఎవడంటే ఈ సత్యాన్ని తెలుసుకుని సుఖదుఖాలలో, మానాధిమానాలలో, లాభనష్టాలలో సమానంగా ఉంటాడు, చలించుడు. అతను తన అసలు స్వరూపం ఈ అన్ని హెచ్చుతగ్గులకు అతీతమైనదని, తాను కేవలం ఒక సాక్షి అని చూసేవాడని తెలుసుకుంటాడు. ఈ అవగాహన రాగానే మరణ భయం తొలగిపోతుంది. ఎందుకంటే నువ్వు, నేను అనుకునేది ఎప్పటికీ మరణించదు. ఈ అవగాహన రాగానే ఎవరినైనా కోల్పోవడం వల్ల కలిగే దుంహాకం తేలికపోతుంది. ఎందుకంటే ఎవరూ నిజంగా ఎక్కడికి పోరు, కేవలం రూపాన్ని మార్చుకుంటారు. ఈ అవగాహన రాగానే ప్రపంచంలోని వస్తువులపై మోహం తగ్గుతుంది. ఎందుకంటే వాటి అశాశ్వతత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆత్మజ్ఞానమే మొదటి అడుగు, పునాది. ఇది లేకుండా శాంతి సాధ్యం కాదు. మనం మనల్ని ఈ మట్టి బొమ్మగా భావించినంత కాలం వ్యయం మరియు దుంహాకం నుండి విముక్తి లభించదు. మనం మన అసలైన, నాశనం లేని సాక్షి స్వరూపాన్ని గుర్తించాల్సిందే. ఈ ఆత్మజ్ఞానం ఆధారంగానే కృష్ణుడు కర్మయోగం అనే అద్భుతమైన సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తాడు. అర్జునుడు యుద్ధం చేయకూడదనుకున్నాడు. ఈ ఘోరమైన కర్మ వల్ల పాపం వస్తుందని, నరకం వస్తుందని భావించాడు. అతను కర్మ నుండి తప్పించుకోవాలనుకున్నాడు, సన్యాసం తీసుకోవాలనుకున్నాడు. కృష్ణుడు అంటాడు, అర్జున, కేవలం కర్మ చేయకపోవడం వల్ల ఎవరూ నైష్కర్మ్యం, కర్మబంధనం నుండి విముక్తి పొందలేరు. అలాగే కర్మలను త్యజించడం వల్ల మాత్రమే సిద్ధి లభించదు. వాస్తవానికి ఏ ప్రాణి క్షణకాలం కూడా కర్మ చేయకుండా ఉండలేదు. ప్రకృతి గుణాల సత్వ, రజస్, తమస్ వల్ల బలవంతంగా ప్రతి ఒక్కరూ కర్మ చేయవలసిందే. శ్వాస తీసుకోవడం కూడా ఒక కర్మ, ఆలోచించడం కూడా ఒక కర్మ, జీవించడం కూడా ఒక కర్మ. కాబట్టి సమస్య కర్మలో లేదు, సమస్య కర్మ చేసేవాని భావనలో, అతని ఆసక్తిలో ఉంది. మనం ఏ కర్మ చేసినా దాని వెనుక కర్తృత్వ భావన ఉంటుంది. నేను చేస్తున్నాను అని. దానితో పాటు ఫలంపై ఆశ ఉంటుంది. నాకు ఇది లభించాలి, ఇలా జరగాలి, అలా జరగకూడదు అని. ఈ కర్తృత్వ అహంకారం మరియు ఫలంపై ఆసక్తి మనల్ని కర్మ బంధనాలలో బంధిస్తాయి. మంచి ఫలం లభిస్తే అహంకారం పెరుగుతుంది, చెడు ఫలం లభిస్తే దుంహాకం కలుగుతుంది, కోపం వస్తుంది. రెండు స్థితులలోనూ మనసు అశాంతిగా ఉంటుంది. కృష్ణుడు దీనికి ఉపాయం చెబుతాడు, నిష్కామ కర్మయోగం. నీకు అధికారం కేవలం కర్మ చేయడంలోనే ఉంది, దాని ఫలాలలో ఎప్పుడూ లేదు. నువ్వు కర్మఫలానికి కారణం కావద్దు, మరియు కర్మ చేయకపోవడంలో కూడా నీకు ఆసక్తి ఉండకూడదు. యోగంలో స్థిరపడి ఆసక్తిని త్యజించి విజయం మరియు అపజయంలో సమాన భావంతో కర్మ చేయి. ఈ సమత్వ బుద్ధియే యోగం అనబడుతుంది. దీని అర్థం కర్మను నిర్లక్ష్యంగా చేయమని కాదు, లేదా ఆలోచించకుండా చేయమని కాదు. బదులుగా దీని అర్థం నీ కర్తవ్యం, నీ స్వధర్మం, నీ ప్రకృతి మరియు స్థితికి అనుగుణంగా సరైన కర్మ పూర్తి యోగ్యతతో, పూర్తి నిశ్చయతో, పూర్తి నైపుణ్యంతో చేయి. యోగః కర్మస్కోసలం. కాని ఫలితం ఎలా ఉంటుందో ఆ చింతను పరమాత్మపై వదిలిపెట్టు. ఫలితం మనస్కు అనుకూలంగా ఉన్నా లేదా ప్రతికూలంగా ఉన్నా నువ్వు సమంగా ఉండు, శాంతంగా ఉండు. సుఖం వస్తే అందులో కొట్టుకుపోకు, దుంహకం వస్తే అందులో మునిగిపోకు. ఇలా చేయడం వల్ల కర్మలు నిన్ను బంధించువు, బదులుగా నీ చిత్తాన్ని శుద్ధి చేస్తాయి, నిన్ను జ్ఞానానికి యోగ్యుడిని చేస్తాయి. ఈ సిద్ధాంతం మన దైనందిన జీవితంలో విప్లవాన్ని తేగలదు. మనం మన ఉద్యోగం, మన వ్యాపారం, మన సంబంధాలు, మన చదువు అన్ని ఇదే భావనతో చేయవచ్చు. మన ఉత్తమ ప్రయత్నం చేద్దాం, పూర్తి నిజాయితీతో చేద్దాం, కాని ఫలితం గురించిన చింతలో మనల్ని మనం కాల్చుకోకూడదు. కర్మను వదిలివేయడం ఉపాయం కాదని, కర్మ చేసే పద్ధతిని మార్చడమే ఉపాయమని అర్థం చేసుకోవడం ముఖ్యం. కర్మ నుండి పారిపోవడం పెరికితనం, మోహం. కర్మను పూజగా మార్చడం, దానిని పరమాత్మకు సమర్పించడం, ఇదే కర్మయోగం. కర్తృత్వ భావం నశించినప్పుడు నేను చేయడం లేదని,
ఈ శరీర మనస్సు అనే యంత్రం ప్రకృతి నియమాలకు అనుగుణంగా తన పని తాను చేస్తోందని, నేను కేవలం సాక్షిని అని బోధ కలిగినప్పుడు కర్మలు చేస్తూ కూడా వ్యక్తి కర్మలలో చిక్కుకోడు, తామరాకు నీటిలో ఉండి కూడా తడవనట్లు. ఇదే కర్మలో అకర్మను చూడటం, ఇదే నిజమైన స్వేచ్ఛ. కర్మయోగానికి ఆధారం జ్ఞానయోగం. సరైన అవగాహన లేకుండా నిష్కామ కర్మ సాధ్యం కాదు. కృష్ణుడు జ్ఞానం యొక్క గొప్పతనాన్ని పదే పదే నొక్కి చెబుతాడు. ఆయన అంటాడు, ఈ ప్రపంచంలో జ్ఞానం వల్ల పవిత్రం చేసేది నిస్సందేహంగా మరేది లేదు. ఏ జ్ఞానం? అదే ఆత్మజ్ఞానం. నేను శరీరం, మనస్సు, బుద్ధి, అహంకారం కాదని, వీటన్నింటికి అతీతమైన, శుద్ధమైన, బుద్ధమైన, ముక్తమైన ఆత్మనని తెలుసుకోవడం. ఈ జగత్తు, ఈ అనుభవాలు, ఈ సుఖదుఖాలు ప్రకృతి యొక్క 3 గుణాల ఆట మాత్రమేనని, ఇవి మారుతూ ఉంటాయని, ఇవి సత్యం కావని తెలుసుకోవడం. ఏకైక సత్యం ఆ పరమతత్వం, ఆ బ్రహ్మం. అది వీటన్నింటి వెనుక ఉంది, వీటన్నింటి లోపల ఉంది, మరియు వీటన్నింటికి అతీతంగా కూడా ఉంది. ఈ జ్ఞానం ధ్రువీయమైనప్పుడు, ఇది కేవలం మేధోపరమైన సమాచారం కాకుండా అనుభవంగా మారినప్పుడు వ్యక్తి వాస్తవంగా ఆసక్తి నుండి విముక్తుడవుతాడు. అతను నిజానికి ప్రకృతి గుణాలకు తప్ప వేరే కర్త ఎవరూ లేరని అర్థం చేసుకుంటాడు. మనం మనల్ని కర్తగా భావించినంత కాలం మనం ఫలంపై ఆశ నుండి విముక్తులం కాలేము. కాని అంతా ప్రకృతి నియమాల ప్రకారం జరుగుతోందని, నేను ఆత్మ, కేవలం అకర్త, అహోక్త, సాక్షి మాత్రులని జ్ఞానం కలిగినప్పుడు కర్మలు వాటంతట అవే నిష్కామంగా మారతాయి. జ్ఞాని అయిన వ్యక్తి ఇంద్రియాలు తమ తమ విషయాల్లో ప్రవర్తిస్తున్నాయని, మనసు ఆలోచిస్తోందని, బుద్ధి నిర్ణయం తీసుకుంటోందని చూస్తారు. ఇదంతా ప్రకృతి వ్యాపారం, దీనితో నాకు ఎలాంటి సంబంధం లేదని తెలుసుకుంటాడు. అతను ఈ నాటకాన్ని చూస్తాడు, కాని అందులో చిక్కుకోడు. కృష్ణుడు అంటాడు, ప్రజ్వలిన అగ్ని కట్టెలను భస్మం చేసినట్లు జ్ఞానమనే అగ్ని సంపూర్ణ కర్మలను, వాటి బంధన ప్రభావాలను భస్మం చేస్తుంది. అందుకే జ్ఞానం పొందడం అత్యంత ముఖ్యం. ఈ జ్ఞానం ఎలా లభిస్తుంది? శ్రద్ధతో, తత్పరతతో మరియు ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం ద్వారా. గురువు శరణు వేడి, శాస్త్రాలను అధ్యయనం చేసి, మరియు అత్యంత ముఖ్యంగా స్వయంగా తనలోనే అన్వేషించి, వివేకం ద్వారా సత్యాసత్యాలను మథనం చేయడం ద్వారా. ఈ జ్ఞానం బయటి వస్తువు కాదు, ఇది మనలోనే దాగి ఉంది, అజ్ఞానమనే తెరతో కప్పబడి ఉంది. అభ్యాసం మరియు వైరాగ్యం ద్వారా మనసు నిర్మలమైనప్పుడు ఈ జ్ఞానం స్వయంగా ప్రకాశిస్తుంది. మరియు ఈ జ్ఞానం ఉదయించగానే అన్ని సంశయాలు తొలగిపోతాయి, అన్ని బంధనాలు తెగిపోతాయి, మరియు వ్యక్తి పరమ శాంతిని పొందుతాడు. అప్పుడు అతనికి జీవితం ఒక భారం కాదు, ఒక లీల అవుతుంది. అతను ప్రపంచంలో ఉంటాడు, కాని ప్రపంచానికి చిన్నవాడు కాడు. అతను అన్ని కర్మలు చేస్తాడు, కాని కర్మలు అతన్ని తాకవు. ఇదే జీవన్ముక్తి స్థితి. దీనిని పొందడమే మానవ జీవిత లక్ష్యం. జ్ఞానం మరియు కర్మతో పాటు కృష్ణుడు భక్తి మార్గాన్ని కూడా వివరిస్తాడు. కాని గీతలోని భక్తి కేవలం గుడులకు వెళ్లి గంట కొట్టడం లేదా విగ్రహం ముందు ఏడవడం, పాడటం కాదు. ఇది చాలా లోతైన అంతర్గత స్థితి. నిజమైన భక్తి అంటే మన మనస్సును పూర్తిగా అనన్య భావంతో పరమాత్మలో లగ్నం చేయడం, నిరంతరం ఆయననే చింతించడం, ఆయననే తన ఏకైక ఆశ్రయంగా భావించడం, మరియు తన అన్ని కర్మలను, తన జీవితాన్ని ఆయనకే సమర్పించడం. కృష్ణుడు అంటాడు, ఏ పురుషుడు నాలో తన మనస్సును లగ్నం చేసి నిత్యనిరంతరం నన్ను స్మరిస్తూ పరమ శ్రద్ధతో నన్ను ఉపాసిస్తారో వారు నాచేత ఉత్తమ యోగులుగా పరిగణించబడతారు. ఆయన ఇంకా అంటాడు, అనన్య చిత్తంతో నన్ను భజించేవారికి ఆ నిత్యయుక్తులైన పురుషుల యోగక్షేమాలను, లేని దానిని పొందేలా చేయడం మరియు ఉన్న దాన్ని రక్షించడం నేను స్వయంగా వహిస్తాను. ఇక్కడ నేను లేదా నాది అనే అర్థం దేహధారి అయిన కృష్ణుడి కంటే ఆ పరమతత్వం నుండి, ఆ సర్వవ్యాప్త చైతన్యం నుండి వస్తుంది. అది కృష్ణుడి ద్వారా మాట్లాడుతోంది. భక్తి అంటే ఆ పరమ సత్యం పట్ల, ఆ అనంత శక్తి పట్ల ఒక లోతైన, విడదీయరాని ప్రేమ మరియు విశ్వాసం. నేను ఒంటరిని కానని, నా జీవితానికి మూలం మరియు ఆధారం ఆ పరమశక్తి అని, మరియు నా అంతిమ లక్ష్యం అందులో విలీనం కావడమేనని అర్థం చేసుకోవడం. ఈ భావన ధ్రువీయమైనప్పుడు వ్యక్తి జీవితం మారిపోతుంది. అతను ఏ కర్మ చేసినా దానిని భగవంతుని సేవగా భావించి చేస్తాడు. ఏది తిన్నా,
దానిని భగవంతుని ప్రసాదంగా భావించి తింటాడు. ఏ దుంహకం వచ్చినా దానిని భగవంతుని ఇచ్చగా భావించి స్వీకరిస్తాడు. అతను ప్రతి ప్రాణిలోనూ అదే పరమాత్మ అంశాన్ని చూస్తాడు. అందుకే ఎవరిని ద్వేషించరు, అందరి పట్ల ప్రేమ మరియు కరుణ కలిగి ఉంటాడు. అతని అహంకారం కరగడం ప్రారంభమవుతుంది, ఎందుకంటే అతను తన్ను తాను ఆ విరాట్ శక్తి యొక్క ఒక చిన్న అంశంగా మాత్రమే భావిస్తాడు. అతను మానాభిమానాలలో, నిందాస్తుతులలో సమానంగా ఉంటాడు, ఎందుకంటే అతని దృష్టి బాహ్య ప్రపంచంపై కాకుండా తనలో ఉన్న పరమాత్మపై నిలిచి ఉంటుంది. కృష్ణుడు అంటాడు, ఎవరైనా నా సాకార రూపాన్ని, విగ్రహం వంటిది పూజించినా లేదా నా నిరాకార అవ్యక్త స్వరూపాన్ని ధ్యానించినా అతని శ్రద్ధ నిజమైనదైతే అతను నన్నే చేరుకుంటాడు. ముఖ్యం బాహ్య కర్మకాండ కాదు, అంతర్గత సమర్పణ మరియు నిశ్చయ. ఈ భక్తి జ్ఞానం లేనిది కాదు. భక్తుడు పరమాత్మ అంటే ఏమిటో తెలుసుకుంటాడు. అతను మూల్య విశ్వాసి కాడు, అతను కర్మ నుండి విముఖుడు కాడు, బదులుగా అతని కర్మలు మరింత అందంగా మరియు సమర్పితంగా మారతాయి. అటువంటి జ్ఞానయుక్తమైన కర్మయుక్తమైన భక్తియే శ్రేష్ఠమైనది. అది వ్యక్తిని అహంకారం నుండి విముక్తుడిని చేసి పరమశాంతి మరియు ఆనంద స్థితికి తీసుకువెళుతుంది. ఇది హృదయ మార్గం. ఇది తర్కం మరియు బుద్ధితో కలిసి పరిపూర్ణతను అందిస్తుంది. ఈ అన్ని మార్గాలలో నడవడానికి, అది కర్మ అయినా, జ్ఞానం అయినా లేదా భక్తి అయినా, అత్యంత ఆవశ్యక మనసుపై నియంత్రణ. కృష్ణుడు అర్జునుడికి స్పష్టంగా చెబుతాడు, ఈ మనస్సు చాలా చంచలమైనది, ప్రమథన స్వభావం కలది, చాలా ధ్రువమైనది మరియు బలమైనది. దీనిని వశం చేసుకోవడం, గాలిని నిరోధించడం వలె అత్యంత దుష్కరమని నేను భావిస్తాను. అర్జునుడి ఈ మాట విని మనకందరికీ అనిపిస్తుంది, అవును, ఇది మన కథే అని. మన మనసు ఒక్క క్షణం కూడా శాంతంగా ఉండదు. అది గడిచిన జ్ఞాపకాలలో మునిగి ఉంటుంది, లేదా భవిష్యత్ చింతలు మరియు కల్పనలో ఉంటుంది. వర్తమాన క్షణంలో నిలబడటం దానికి దాదాపు అసాధ్యం. అది కోరికల వెంట పరుగెత్తుతుంది, భయంతో ముడుచుకుపోతుంది, కోపంతో మండిపోతుంది, ఈర్ష్యతో కుమిలిపోతుంది. ఈ అశాంతమైన, అనియంత్రిత మనసే మన అన్ని దుంహకాలకు కారణం. ఇది మనల్ని సరైన నిర్ణయం తీసుకొనివ్వదు, మనల్ని సత్యాన్ని చూడనివ్వదు, మనల్ని శాంతిగా జీవించనివ్వదు. మరి దీనికి ఉపాయం లేదా? కృష్ణుడు అంటాడు, నిస్సందేహంగా మనస్సు చంచలమైనది మరియు కష్టంగా వశమయ్యేది. కాని ఓ కుంతిపుత్ర, దీనిని అభ్యాసం మరియు వైరాగ్యం ద్వారా వశం చేసుకోవచ్చు. ఇవి రెండు తిరుగులేని ఉపాయాలు. అభ్యాసం అంటే మనస్సును పదే పదే ప్రపంచ విషయాల నుండి లాగే, బాహ్య పరధ్యానాల నుండి తొలగించి మన లక్ష్యంపై, అది ఆత్మచింతన అయినా, పరమాత్మ ధ్యానం అయినా, లేదా మన శ్వాసపై దృష్టి పెట్టడం అయినా, లగ్నం చేయడానికి నిరంతరం ప్రయత్నించడం. తాబేలు తన అవయవాలను అన్ని వైపుల నుండి ముడుచుకున్నట్లు మన ఇంద్రియాలను వాటి విషయాల నుండి తొలగించి మనస్సును అంతర్ముఖం చేయడానికి ప్రయత్నించడం. ఇది రోజు చేయాలి, ఓపికతో చేయాలి. మనస్సు 1000 సార్లు పారిపోతుంది, దానిని 1000 సార్లు పట్టుకుని తిరిగే తీసుకురావాలి. వైరాగ్యం అంటే ప్రపంచంలోని చూసిన మరియు విన్న భోగాల పట్ల ఆసక్తి లేకపోవడం. ప్రపంచంలోని ఏ వస్తువు, ఏ అనుభవం శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వలేదని, వాటిలో తృప్తి లేదని, అవి క్షణహంగురమని అర్థం చేసుకోవడం. ఈ వివేకం మేల్కొన్నప్పుడు విషయాల పట్ల ఉన్న ఆకర్షణ సహజంగా తగ్గడం ప్రారంభమవుతుంది. మనస్సు పరుగు కొంచెం నెమ్మదిస్తుంది. అభ్యాసం మనకు మనసును సరైన దిశలో పెట్టడం నేర్పుతుంది, మరియు వైరాగ్యం దాన్ని తప్పు దిశలో వెళ్లకుండా నిరోధిస్తుంది. ఈ రెండింటి నిరంతర ప్రయోగం ద్వారా నెమ్మదిగా మనసు శాంతంగా, స్థిరంగా మరియు ఏకాగ్రతతో మారడం ప్రారంభమవుతుంది. ధ్యానం, మెడిటేషన్ ఈ అభ్యాసానికి ఒక వ్యవస్థీకృత రూపం. ఏకాంత ప్రదేశంలో స్థిరమైన ఆసనంలో కూర్చుని శ్వాసపై లేదా ఏదైనా మంత్రంపై లేదా హృదయంలో ఉన్న పరమాత్మ ప్రకాశంపై మనస్సును నిలపడానికి ప్రయత్నించడం. ప్రారంభంలో ఆలోచనలు వస్తాయి, రానివ్వండి, వాటితో పోరాడకండి. కేవలం వాటి పట్ల జాగరూకతతో ఉండండి మరియు నెమ్మదిగా మీ దృష్టిని తిరిగి మీ ఆధారంపైకి తీసుకురండి. క్రమం తప్పకుండా అభ్యాసం చేయడం వల్ల మనస్సు చంచలత్వం తగ్గుతుంది, అది నిర్మలమవుతుంది, మరియు అటువంటి నిర్మలమైన మనస్సు మాత్రమే సత్యం యొక్క ప్రతిబింబాన్ని గ్రహించగలుగుతుంది. తన మనస్సును జయించినవాడు యావత్ ప్రపంచాన్ని జయించినట్లే.
అతనికి పరమాత్మ దూరం కాదు, ఆయన తన స్వంత శాంతమైన మనస్సులోనే ప్రకటితమవుతారు. గీత ప్రకృతి యొక్క 3 గుణాల సత్వ, రజస్ మరియు తమస్ గురించి కూడా చాలా ముఖ్యమైన చర్చ చేస్తుంది. ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ 3 గుణాలే ఈ భౌతిక జగత్తును, మన శరీరాన్ని, మనస్సును, బుద్ధిని మరియు మన కర్మలను నడిపిస్తున్నాయి. మనమందరం ఈ 3 గుణాల ప్రభావంలోనే జీవిస్తున్నాం. సత్వగుణం నిర్మలంగా ఉండటం వల్ల ప్రకాశాన్నిచ్చేది మరియు నిర్వికారమైనది. ఇది సుఖం మరియు జ్ఞానం పట్ల ఆసక్తితో బంధిస్తుంది. సత్వగుణం పెరిగినప్పుడు వ్యక్తిలో శాంతి, సంతృప్తి, వివేకం, దయ, జ్ఞానం పట్ల కోరిక వంటి భావాలు వస్తాయి. అతనికి మంచి కర్మలు చేయడంలో ఆసక్తి ఉంటుంది. మనస్సు శాంతంగా మరియు ప్రసన్నంగా ఉంటుంది. రజోగుణం రాగరూపమైనది, కామన మరియు ఆసక్తి నుండి ఉత్పన్నమవుతుంది. ఇది కర్మ మరియు దాని ఫలం పట్ల ఆసక్తితో బంధిస్తుంది. రజోగుణం పెరిగినప్పుడు వ్యక్తిలో తీవ్రమైన కోరికలు, ఆశయాలు, లోధం, కర్మలలో ప్రవృత్తి, అశాంతి వంటి భావాలు వస్తాయి. అతను చాలా చురుకుగా ఉంటాడు, కాని అతనికి సంతృప్తి లభించదు. తమోగుణం అజ్ఞానం నుండి ఉత్పన్నమవుతుంది మరియు అందరూ దేహాభిమానులను మోహింపజేస్తుంది. ఇది ప్రమాదం, ఆలస్యం మరియు నిద్ర ద్వారా బంధిస్తుంది. తమోగుణం పెరిగినప్పుడు వ్యక్తిలో మూఢత్వం, నిష్క్రియాత్మకత, జ్రమ, కర్తవ్యం నుండి విముఖత, నిద్ర మరియు ఆలస్యం వంటి భావాలు వస్తాయి. అతని బుద్ధి కప్పబడి ఉంటుంది. అతనికి సరితప్పుల వివేకం ఉండదు. ఈ 3 గుణాలు ప్రతి వ్యక్తిలో ఉంటాయి, కేవలం వాటి పరిమాణం మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు సత్వం ఆధిపత్యం చెలాయిస్తుంది. అప్పుడు మనం శాంతంగా మరియు జ్ఞానపూర్ణంగా భావిస్తాం. కొన్నిసార్లు రజస్సు ఆధిపత్యం చెలాయిస్తుంది. అప్పుడు మనం అశాంతిగా మరియు క్రియాశీలంగా మారతాం. కొన్నిసార్లు తమస్సు ఆధిపత్యం చెలాయిస్తుంది. అప్పుడు మనం సోమరిగా మరియు గందరగోళంగా ఉంటాం. ఈ గుణాలే మనల్ని వివిధ యోనులలో జన్మించడానికి కూడా ప్రేరేపిస్తాయి. కృష్ణుడు అంటాడు, మనం ఈ గుణాల ప్రభావంలో ఉన్నంతకాలం, వాటితో బంధించబడి ఉన్నంతకాలం మనం ముక్తులం కాలేము. సత్వగుణం కూడా మనల్ని సుఖం మరియు జ్ఞానం యొక్క అధిమానంతో బంధించగలదు. అందుకే లక్ష్యం కేవలం సాత్వికంగా మారడం కాదు, ఈ 3 గుణాలకు అతీతంగా ఎదగడం, గుణాతీతులు కావడం. గుణాతీతుడైన వ్యక్తి ఎవరు? అతను ఈ గుణాల కార్యాలను, ప్రకాశం, ప్రవృత్తి లేదా మోహం వంటివి, అవి ప్రవర్తిస్తున్నప్పుడు ద్వేషించరు, అవి నివృత్తమైనప్పుడు వాటిని ఆకాంక్షించరు. అతను ఉదాసీనులా స్థిరంగా ఉంటాడు, గుణాల ద్వారా చలించరు. గుణాలే గుణాలలో ప్రవర్తిస్తున్నాయని, ఆత్మ వీటికి భిన్నంగా, సాక్షిగా మాత్రమే ఉందని అతను తెలుసుకుంటాడు. అతను సుఖదుఃఖాలలో సమానంగా ఉంటాడు, తన స్వరూపంలో స్థిరంగా ఉంటాడు. మట్టిగడ్డ, రాయి మరియు బంగారంలో సమాన భావం కలిగి ఉంటాడు. ప్రియం మరియు అప్రియంలో, నిందాస్తుతులలో, మానాధిమానాలలో, మిత్ర మరియు శత్రుపక్షాలలో సమానంగా ఉంటాడు. అతను అన్ని కర్మల ఆరంభాన్ని త్యజించినవాడు, కర్తృత్వ అధిమానాన్ని త్యజించినవాడు. అటువంటి గుణాతీతుడైన పురుషుడే బ్రహ్మాన్ని పొందడానికి యోగ్యుడు. అతనే నిజమైన ముక్తిని పొందుతాడు. ఈ స్థితి జ్ఞానం, భక్తి మరియు నిష్కామ కర్మల నిరంతర అభ్యాసం ద్వారానే లభిస్తుంది. మనం మన గుర్తింపును గుణాలు మరియు వాటి కార్యాల నుండి తొలగించి మన శుద్ధమైన సాక్షి స్వరూపంలో స్థిరపరుచుకున్నప్పుడు అర్జునుడి మనస్సులో సహజంగానే ఈ ప్రశ్న తలెత్తుతుంది. చివరికి మీరు ఎవరి శరణు వేయడమని, ఎవరిని ధ్యానించమని, ఎవరి కోసం కర్మ చేయమని చెబుతున్నారో ఆ వ్యక్తి ఎవరు? ఆ పరమ సత్యమేమిటి? అప్పుడు కృష్ణుడు తన పరమ అవ్యక్త దివ్య స్వరూపాన్ని వర్ణిస్తాడు. ఆయన అంటాడు, అర్జున, నేనే సంపూర్ణ జగత్తు యొక్క ఉత్పత్తి మరియు ప్రళయానికి మూల కారణం. నాకంటే అతీతమైనది ఏదీ లేదు. ఇదంతా నాలో దారంలో మనులు గుచ్చబడినట్లుగా అల్లబడి ఉంది. నేను నీటిలో రసం, చంద్రుడు మరియు సూర్యుడిలో ప్రకాశం, సంపూర్ణ వేదాలలో ప్రణవం, ఓంకారం, ఆకాశంలో శబ్దం మరియు పురుషులలో పౌరుషత్వం. నేను ధూమిలో పవిత్ర గంధం మరియు అగ్నిలో తేజస్సు. నేనే సంపూర్ణ ప్రాణుల జీవం మరియు తపస్సుల తపస్సు. ఓ పాఠ, నన్నే అన్ని ప్రాణుల సనాతన బీజంగా తెలుసుకో. బుద్ధిమంతుల బుద్ధి మరియు తేజస్సుల తేజస్సు కూడా నేనే. నేను బలవంతుల ఆసక్తి మరియు కామనలు లేని బలం, సామర్థ్యం మరియు ఓ భరత శ్రేష్ఠ.
అన్ని ప్రాణులలో ధర్మానికి అనుకూలమైన అంటే శాస్త్రవేత్తమైన కామము నేనే. ఏవైతే సాత్విక, రాజసిక మరియు తామసిక భావాలు ఉన్నాయో అవన్నీ నా నుండే ఉత్పన్నమయ్యాయని తెలుసుకో. కాని వాస్తవానికి నేను వాటిలో లేను, అవి నాలో లేవు, అంటే నేను వాటికి అతీతుడును. ఈ 3 గుణాల భావాల వల్ల ఈ సంసారమంతా మోహింపబడుతోంది. అందుకే వీటన్నింటికీ అతీతమైన అవినాశి అయిన నన్ను తెలుసుకోలేకపోతున్నారు. నా ఈ దైవీ త్రిగుణమయ మాయ దాటడానికి చాలా కష్టమైనది. కాని ఏ పురుషులు కేవలం నా శరణు పొందుతారో వారు ఈ మాయను దాటుతారు. కృష్ణుడు ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు, తాను కేవలం ఒక వ్యక్తి కాదని, తాను ఆ నిరాకార, సర్వవ్యాప్త పరమ చైతన్యం అని, అది ఈ సృష్టికి ఆధారమని, దాని నుండి అంతా ఉత్పన్నమవుతుందని, అందులో అంతా స్థిరంగా ఉందని మరియు అందులోనే అంతా లీనమవుతుందని. ఆయన తన యోగమాయతో ప్రకాశిస్తూ కూడా అజముడు మరియు అవినాశి. ఈ పరమ రహస్యాన్ని యథార్థంగా తెలుసుకున్నవాడు మళ్ళీ ఎప్పుడూ మోహితుడు కాడు. ఈ సందర్భంలోనే కృష్ణుడు అర్జునుడికి తన విరాట్ విశ్వరూపాన్ని చూపిస్తాడు. అనంతమైన ముఖాలు, అనంతమైన నేత్రాలు, అనంతమైన హస్తాలు, అనంతమైన దివ్య ఆభరణాలు మరియు ఆయుధాలు కలిగిన రూపం. దాని తేజస్సు వేల సూర్యుడు ఒకేసారి ఉదయించినట్లు ఉంటుంది. ఆ ఒక్క శరీరంలో అర్జునుడు సంపూర్ణ జగత్తును, దేవతలను, ఋషులను, చరాచర ప్రాణులను ఒకేసారి చూస్తాడు. అతను ఆ రూపానికి ఆది, మధ్య, అంతం చూడలేకపోతాడు. ఈ విరాట్ దర్శనం అర్జునుడిని భయం మరియు ఆశ్చర్యంతో నింపేస్తుంది. ఇది ఆ పరమ సత్యం మన పరిమిత బుద్ధి మరియు ఇంద్రియాల పట్టుకు ఎంత అతీతమైనదో చూపిస్తుంది. మనం దానిని మన చిన్న అవగాహనలో బంధించలేము. మనం కేవలం దాని విరాట్ స్వరూపం ముందు నమస్కరించగలం, మన అహంకారాన్ని విసర్జించగలం. మనం ఆ అనంతం యొక్క అంశమని తెలుసుకోవడం మనల్ని వినమ్రత మరియు శరణాగతి వైపు నడిపిస్తుంది. గీత కేవలం ఉన్నత తాత్విక సిద్ధాంతాల గురించే మాట్లాడదు, జీవితాన్ని గడిపే ఆచరణాత్మక అంశాలపై కూడా వెలుగునిస్తుంది. కృష్ణుడు మన ఆహారం, యజ్ఞం, తపస్సు మరియు దానం కూడా మన స్వభావానికి అనుగుణంగా 3 రకాలుగా ఉంటాయని, వాటి ప్రభావం మన మనస్సు మరియు చైతన్యంపై గాఢంగా ఉంటుందని చెబుతారు. సాత్విక ఆహారం ఆయుష్షు, బుద్ధి, బలం, ఆరోగ్యం, సుఖం మరియు ప్రీతిని పెంచేది, రసయుక్తంగా, స్నిగ్ధంగా, స్థిరంగా ఉండేది మరియు మనసుకు ప్రియమైనది. రాజసిక ఆహారం అత్యంత చేదుగా, పుల్లగా, ఉప్పగా, చాలా వేడిగా, కారంగా, పొడిగా, దాహం కలిగించేదిగా ఉంటాయి. ఇవి దుంహకం, శోకం మరియు రోగాలను కలిగిస్తాయి. తామసిక ఆహారం సగం ఉడికినది, రసహీనమైనది, దుర్గంధం కలది, పాచిపోయినది మరియు ఎంగెలిది, అలాగే అపవిత్రమైనది కూడా. అదే విధంగా యజ్ఞం కూడా 3 రకాలు. శాస్త్రవిధి ప్రకారం నియమించబడినది, ఫలాపేక్ష లేకుండా కేవలం కర్తవ్యంగా భావించి చేసే యజ్ఞం సాత్వికం. ఫలాపేక్షతో లేదా దంభం కోసం చేసే యజ్ఞం రాజసికం. శాస్త్రవిధి లేనిది, అన్నదానం లేకుండా, మంత్రాలు లేకుండా, దక్షిణ లేకుండా మరియు శ్రద్ధ లేకుండా చేసే యజ్ఞం తామసికం. తపస్సు కూడా 3 రకాలు: శారీరక, వాచిక మరియు మానసిక. దేవతలు, బ్రాహ్మణులు, గురువులు మరియు జ్ఞానుల పూజ, పవిత్రత, సరళత, బ్రహ్మచర్యం మరియు అహింస ఇది శరీర సంబంధమైన తపస్సు. ఉద్వేగం కలిగించని, ప్రియమైన మరియు హితకరమైన, యథార్థమైన భాషణం మరియు స్వాధ్యాయ అభ్యాసం ఇది వాక్కు సంబంధమైన తపస్సు. మనస్సు ప్రసన్నత, శాంతభావం, భగవచ్చింతన స్వభావం, మనో నిగ్రహం మరియు అంతఃకరణ శుద్ధి ఇది మానస తపస్సు. ఈ 3 తపస్సులు పరమ శ్రద్ధతో, ఫలాపేక్ష లేకుండా చేసినప్పుడు సాత్వికం అనబడతాయి. సత్కారం, మానం మరియు పూజ కోసం లేదా పాఖండంతో చేసినప్పుడు రాజసికం అనబడతాయి. మూఢ్యత్వంతో, హయంతో, తనను తాను పీడించుకోవడం లేదా ఇతరులకు అనిష్టం చేయడం కోసం చేసినప్పుడు తామసికం అనబడతాయి. దానం కూడా ఇదే విధంగా 3 రకాలు. కర్తవ్యంగా భావించి దేశ, కాల మరియు పాత్రకు అనుగుణంగా అనుపకారికి ఎవరి నుండి తిరిగే ఉపకారం ఆశించబదో ఇచ్చే దానం సాత్వికం. కష్టంతో మరియు తిరిగే ఉపకారం పొందే ఉద్దేశ్యంతో లేదా ఫలాపేక్షతో ఇచ్చే దానం రాజసికం. సత్కారం లేకుండా లేదా తిరస్కారపూర్వకంగా అయోగ్యమైన దేశకాలంలో మరియు కుపాత్రునికి ఇచ్చే దానం తామసికం.
కృష్ణుడు మనకు జీవితంలోని ప్రతి రంగంలో సాత్వికతను ఎంచుకోవడానికి ప్రేరణ ఇస్తాడు. ఎందుకంటే సాత్విక వృత్తియే మనస్సును నిర్మలం చేస్తుంది, బుద్ధిని తీవ్రం చేస్తుంది మరియు మనల్ని ఆత్మజ్ఞానం మరియు పరమాత్మ వైపు నడిపిస్తుంది. రాజసిక మరియు తామసిక వృత్తులు మనల్ని బంధనం, దోహకం మరియు అజ్ఞానంలో చిక్కుకునేలా చేస్తాయి. అందుకే మన భోజనం, మన కర్మలు, మన ఆలోచనలు, మన శ్రద్ధ అన్నింటిలో వివేకంతో సాత్వికతను అభివృద్ధి చేయడం సాధనలో ఒక ముఖ్యమైన భాగం. ఈ అన్ని ఉపదేశాలు జ్ఞానం, కర్మ, భక్తి, ధ్యానం, గుణాల విశ్లేషణ తర్వాత గీత యొక్క చివరి అధ్యాయాల్లో కృష్ణుడు మొత్తం ఉపదేశ సారాంశాన్ని అందించి అర్జునుడికి మరియు మనకందరికీ చివరి మరియు అత్యంత ముఖ్యమైన సందేశాన్ని ఇస్తారు: శరణాగతి. 18వ అధ్యాయంలో కృష్ణుడు అంటాడు: సర్వధర్మాం పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే సంపూర్ణ ధర్మాల ఆశ్రయాన్ని వదిలి నువ్వు కేవలం నా ఒక్కడి శరణు పొందు. నేను నిన్ను సంపూర్ణ పాపాల నుండి విముక్తుడిని చేస్తాను, నువ్వు శోకించకు. ఇది గీత యొక్క చరమవచనం, పరమ రహస్యం. సంపూర్ణ ధర్మాల ఆశ్రయాన్ని వదిలి అంటే ఏమిటి? దీని అర్థం కేవలం కర్మకాండ లేదా సామాజిక నియమాలను వదిలివేయడం కాదు. దీని లోతైన అర్థం మన మనస్సులో ఏర్పరచుకున్న సరితప్పుల కులమానాలన్నింటినీ, కర్తవ్యాల ద్వంద్వాలన్నింటినీ, మన ప్రణాళికలన్నింటినీ, మన చింతలన్నింటినీ, మన యోగ్యతల భావనలన్నింటినీ, మన కర్తృత్వ భారాన్ని, వీటన్నింటినీ వదిలివేయడం. నాకు ఏమీ తెలియదని, నేను ఏమీ చేయలేనని, నన్ను నేను రక్షించుకోలేనని ఒప్పుకోవడం. ఏకైక ఆశ్రయం, ఏకైక కర్త, ఏకైక రక్షకుడు ఆ పరమసత్తా మాత్రమే. మామేకం శరణం వ్రజ, కేవలం ఆ ఒక్కడి పరమాత్మ శరణు పొందు. నీ చిన్న నేను, నీ పరిమిత అహంకారాన్ని ఆ అనంతం యొక్క చరణాలలో పూర్తిగా సమర్పించు. ఈ సమర్పణ నిష్క్రియాత్మకత లేదా పలాయనం కాదు, ఇది పరమ క్రియాశీలత. ఎందుకంటే ఇప్పుడు వ్యక్తి తన క్షుద్రమైన కోరికలతో ప్రేరేపితులై కర్మ చేయడు, బదులుగా ఆ విరాట్ సత్తా యొక్క ఇచ్ఛకు యంత్రంగా మారి కర్మ చేస్తారు. ఇప్పుడు అతనికి ఫలితం గురించిన చింత బాధించదు, ఎందుకంటే అతను ఫలంపై అధికారాన్ని ఆయనకే అప్పగించాడు. అతనికి భవిష్యత్తు భయం ఉండదు, ఎందుకంటే అతను తన భవిష్యత్తును ఆయన చేతిలోనే పెట్టాడు. అతనికి పాపపుణ్యాల సందిగ్ధత ఉండదు, ఎందుకంటే కర్తయే లేనప్పుడు పాపమేవుడికి తగులుతుందని అతను తెలుసుకుంటాడు. ఈ శరణాగతియే నిజమైన భక్తి యొక్క పరాకాష్ఠ. ఇదే జ్ఞానం యొక్క పరిణతి, మరియు ఇదే నిష్కామ కర్మ యొక్క రహస్యం. మనం పూర్తిగా సమర్పితమైనప్పుడు పరమాత్మ స్వయంగా మన యోగక్షేమాలను వహిస్తాడు. కృష్ణుడు ముందే చెప్పినట్లు ఆయన మనల్ని చూసుకుంటాడు, మనకు దారి చూపిస్తాడు, మనకు శక్తినిస్తాడు. ఈ సమర్పణ ఒకసారి జరిగే సంహతన కాదు, ఇది నిరంతర ప్రక్రియ. ప్రతి క్షణం నేను ఏమీ కాదు, నువ్వే సర్వం అని గుర్తుంచుకోవడం. ఈ భావం లోతుగా మారినప్పుడు మనసు దానంతట అదే శాంతపడుతుంది, అన్ని భయాలు మాయమవుతాయి, మరియు జీవితంలో ఒక అద్భుతమైన ప్రసాదం, ఒక అలౌకిక శాంతి దిగివస్తుంది. వ్యక్తి జీవిస్తాడు, కర్మ చేస్తాడు, కాని లోపలి నుండి ముక్తుడిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఇదే గీత యొక్క చివరి భరోసా: మా శుచః, శోకించుకు. ఎందుకంటే శోకం, దోహకం, భయం యొక్క మూల కారణమైన అహంకారం మరియు అజ్ఞానం శరణాగతిలో విలీనమయ్యాయి. ఇప్పుడు కేవలం ఆనందం ఉంది, కేవలం శాంతి ఉంది, కేవలం ఆ పరమ సత్యం ఉంది. కాబట్టి మిత్రులారా, శ్రీమద్భగవద్గీత యొక్క ఈ జ్ఞానం అమృతం వంటిది. ఇది మనల్ని మరణ భయం నుండి విముక్తులను చేస్తుంది, జీవితంలోని దుఃఖాల కారణాన్ని వివరిస్తుంది, మరియు వాటి నుండి బయటపడటానికి స్పష్టమైన మార్గాన్ని చూపిస్తుంది. ఇది మనం కేవలం ఎముకలు మాంసం యొక్క బొమ్మలం కాదని, నాశనం లేని దివ్య ఆత్మలమని చెబుతుంది. ఇది మనకు కర్మ చేసే సరైన పద్ధతిని నేర్పుతుంది, ఫలాపేక్ష లేకుండా సమత్వ బుద్ధితో, నైపుణ్యంతో మన కర్తవ్యాన్ని నిర్వర్తించడం. ఇది మనకు జ్ఞాన ప్రకాశంతో మనలోని అంధకారాన్ని, మన భ్రమలను మరియు మోహాన్ని తొలగించడానికి ప్రేరణ ఇస్తుంది. ఇది మనకు నిజమైన భక్తి యొక్క అర్థాన్ని వివరిస్తుంది, అహంకారాన్ని కరిగించి పూర్తి సమర్పణతో ఆ పరమ సత్తాతో అనుసంధానం కావడం. ఇది మన చంచలమైన మనస్సును అదుపు చేయడానికి అజ్ఞాసం మరియు వైరాగ్యం అనే తిరుగులేని ఉపాయాన్ని ఇస్తుంది.
ఇది మనకు ప్రకృతి యొక్క 3 గుణాల ఆటను అర్థం చేసుకుని వాటికి అతీతంగా ఎదగడానికి మార్గాన్ని చూపిస్తుంది. ఇది మనకు సాత్విక జీవితం గడపడం యొక్క ప్రాముఖ్యతను చెబుతుంది. మరియు చివరిగా ఇది మనకు శరణాగతి యొక్క పరమ రహస్యాన్ని చెప్పి అన్ని బంధనాల నుండి విముక్తులం కావడానికి భరోసా ఇస్తుంది. గీత సందేశం సార్వత్రికమైనది, కాలాతీతమైనది. ఇది ఏ ప్రత్యేక మతం లేదా సంప్రదాయానికి పరిమితం కాదు. ఇది తన జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవాలనుకునే, శాంతి కోసం అన్వేషిస్తున్న, తన దోహకాలను అంతం చేయాలనుకునే, తన వాస్తవ గుర్తింపును కనుగొనాలనుకునే ప్రతి మనిషి కోసం ఉద్దేశించబడింది. ఈ మాటలు వినడానికి బాగుండవచ్చు, కాని వాటి అసలు ప్రయోజనం మనం వీటిని మన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించినప్పుడే లభిస్తుంది. ఇది నిరంతర ప్రయాణం, ఆత్మ పరిశీలన, ఆత్మ సంస్కరణ, ఆత్మ అన్వేషణ. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నేను నిజంగా నన్ను శరీరంగా భావిస్తున్నానా? నేను కర్మ ఫలంపై ఆశతో చేస్తున్నానా? నా మనసు శాంతంగా ఉందా? నాలో సమర్పణ భావం ఉందా? ఈ ప్రశ్నలకు నిజాయితీ సమాధానాలే మనకు తదుపరి మార్గాన్ని చూపుతాయి. గీత ఒక అద్దం. అందులో మనం మన మనసు యొక్క వాస్తవికతను చూడవచ్చు. మరియు ఇది ఒక మార్గదర్శి కూడా. అది మనకు ఆ వాస్తవికతను మార్చి సత్యం వరకు చేరే మార్గాన్ని చూపిస్తుంది. ఈ జ్ఞానాన్ని మీ జీవితానికి ఆధారంగా చేసుకోండి. దీనిని రోజు కొద్దిగా చదవండి, అర్థం చేసుకోండి, మననం చేయండి మరియు అత్యంత ముఖ్యంగా దీనిని జీవించడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న విషయాలలో దీనిని అమలు చేయండి. కోపం వచ్చినప్పుడు సాక్షిగా మారడానికి ప్రయత్నించండి. భయం కలిగినప్పుడు మీ అవినాశి స్వరూపాన్ని స్మరించుకోండి. ఏదైనా పని చేసినప్పుడు ఫలం గురించిన చింత వదిలి దాన్ని పూర్తి నిశ్చయతో చేయండి. ఇతరులను చూసినప్పుడు వారిలో కూడా అదే పరమాత్మ అంశాన్ని చూడటానికి ప్రయత్నించండి. నెమ్మదిగా మీ జీవితం మారుతోందని, మీలో శాంతి మరియు ఆనందం ఉదయిస్తున్నాయని మీరు కనుగొంటారు. జీవితంలోని సవాళ్లు తగ్గవు. కురుక్షేత్రం ఎల్లప్పుడూ ఉంటుంది, కాని ఇప్పుడు మీ వద్ద కృష్ణుడి జ్ఞానం ఉంటుంది. దానితో మీరు ప్రతి సవాలును సమత్వ భావంతో నిర్భయంగా ఎదుర్కోగలుగుతారు. ఇదే గీత యొక్క వరం. ఈ జ్ఞాన మార్గంలో నడుస్తూ ఉండండి. మీలోని అర్జునుడిని మేల్కొలపండి మరియు మీలో ఉన్న కృష్ణుడి స్వరాన్ని వినండి. కాబట్టి మిత్రులారా, ఇవి శ్రీమద్ భగవద్గీతలోని కొన్ని లోతైన విషయాలు. ఇవి మనకు జీవితంలోని హడావిడి మరియు చిక్కుముళ్ల మధ్య ఒక సరైన మార్గాన్ని చూపగలవు. గుర్తుంచుకోండి, ఈ జ్ఞానం కేవలం వినడానికి లేదా చదవడానికి కాదు, మన జీవితంలో ఆచరించడానికి. ఇది ఒక ప్రయాణం. మనల్ని మనం అర్థం చేసుకోవడానికి, మన మనస్సును శాంతపరచడానికి మరియు ఎక్కడో బయట కాకుండా మనలోనే ఉన్న ఆ నిజమైన ఆనందాన్ని పొందడానికి. చిన్న చిన్న విషయాలతో ప్రారంభించండి. మనసు అశాంతిగా ఉన్నప్పుడు లేదా భయం కలిగినప్పుడు గీతలోని ఈ మాటలను గుర్తు చేసుకోండి. మీ పనిని పూర్తి నిశ్చయతో మరియు నిజాయితీతో చేయండి, కాని దాని ఫలితం గురించిన చింతలో మిమ్మల్ని మీరు కాల్చుకోకండి. ఇతరులలో మరియు మీలో ఆ ఒకే చైతన్యాన్ని చూడటానికి ప్రయత్నించండి. ఇది సులభం కాదు, దీనికి సమయం పడుతుంది, కాని ప్రతి చిన్న అడుగు మిమ్మల్ని శాంతి మరియు నిజమైన స్వేచ్ఛకు దగ్గర చేస్తుంది. మీకు ఈ వీడియో నుండి ఏదైనా నేర్చుకోవడానికి దొరికితే, ఈ మాటలు మీ హృదయాన్ని తాకితే, దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీ మనస్సులో ఏ ఆలోచనలు వచ్చాయో లేదా మీరు గీతలోని ఏ బోధనను మీ జీవితంలో అలవర్చుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్లలో తప్పకుండా చెప్పండి. మీ అనుభవాలు తెలుసుకోవడం మాకు ఆనందాన్నిస్తుంది. ఈ జ్ఞానాన్ని ఇతరులకు కూడా చేరవేయండి. ఈ వీడియోని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. బహుశా ఇంకెవరికైనా దీని నుండి ధైర్యం మరియు మార్గం లభించవచ్చు. మరియు అవును, మీరు భవిష్యత్తులో కూడా ఇలాంటి జీవితాన్ని మెరుగుపరిచే ఆలోచనలు మరియు జ్ఞానంతో కనెక్ట్ అవ్వాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరియు నోటిఫికేషన్ బెల్ కూడా నొక్కండి. తద్వారా మీరు ఏ వీడియోను మిస్ కారు. గుర్తుంచుకోండి, అసలు యుద్ధం బయట కాదు, మన లోపల ఉంది. దానిని గెలవడానికి శక్తి కూడా మన లోపలే ఉంది. నడుస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి మరియు మీలోని శాంతిని అన్వేషిస్తూ ఉండండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి మరియు సంతోషంగా ఉండండి. ధన్యవాదాలు.